బ్రేకింగ్ న్యూస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పరాభవం ఎదురైంది. గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్లపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుపడ్డారు. కాంగ్రెస్ శ్రేణులపై ఎమ్మెల్యే బూతు పురాణం అందుకున్నారు, నోటికొచ్చినట్టు తిట్టారు. దీంతో గ్రామస్తులు ఎమ్మెల్యే తీరుపై నిరసన తెలిపారు. టమాటాలు, కోడిగుడ్లు ఎమ్మెల్యేపై విసిరేశారు. కమలాపూర్లో నిర్వహించిన గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనపై కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు కాంగ్రెస్ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పరాభవం ఎదురైనట్టు తెలుస్తుంది. అయితే గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్లపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న సమయంలో పాడి కౌశిక్ రెడ్డి అయితే అడ్డుకున్న పరిస్థితి. దీంతో అక్కడ కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ శ్రేణులపై ఎమ్మెల్యే బూతు పురాణం అందుకున్నారు, నోటికొచ్చినట్టు తిట్టారు. ఇటీవల కాలంలో పాడి కౌశిక్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారు అంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సందర్భంగా కూడా పాడి కౌశిక్ రెడ్డి అక్కడ బూతు పురాణం అందుకున్న పరిస్థితి. పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. ప్రస్తుతము కమలాపూర్ హుజూరాబాద్ కమలాపూర్ గ్రామ సభ తీవ్ర ఉద్రిక్తల మధ్య చివరి దశకైతే చేరుకుంది. మొదటగా అధికారులు గ్రామ సభకు హాజరై 4 కీలక సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధారుల లిస్టును డిస్ప్లే చేస్తూ దాన్ని అనౌన్స్ చేసే ప్రయత్నం లోపల స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీరాణి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం లోపల పేదలకు న్యాయం జరగలేదు, తాము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ వాళ్ళకి నివాసం అర్పించే ప్రయత్నం చేస్తున్నామంటూ మాట్లాడుతుండగా వెంటనే కల్పించుకున్నటువంటి హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చాము, ఇష్టం వచ్చని మాట్లాడితే ఊరుకోమంటూ కూడా కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమం లోపల పాడి కౌశిక్ రెడ్డికి స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కాంగ్రెస్ అంతా కలిసి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కౌశిక్ రెడ్డి తీవ్రంగా పదాలతో రెచ్చిపోవడంతో అక్కడైనటువంటి స్థానికులు కొంతమందిపై కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఇదంతా కాంగ్రెస్ నేతలు చేశారంటూ కూడా తిరిగి కౌశిక్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ నేతలపై కుర్చీతో దాడికి పాల్పడ్డారు. సో ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పుకున్న నేపథ్యం లోపల పోలీసులు కలుగజేసుకొని 2 వర్గాలను శాంతింపజేసి గ్రామ సభ పూర్తయితే లబ్ధిదారులు బయటపడతారు, అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టొద్దంటూ నచ్చ చెప్పడంతో కౌశిక్ రెడ్డి కాసేపు సైలెంట్ గా కూర్చున్నారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి మాట్లాడే సమయం వచ్చినప్పుడు కూడా పూర్తిగా తనటువంటి నిరసనకారులను తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఉద్దేశిస్తూ కూడా పరుష పర్యాలతో మాట్లాడడంతో మరొకసారి స్థానికులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌశిక్ రెడ్డి వెళ్లిపోవాలంటూ కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. దీంతో సభలో తాను ఉండలేను, వాకౌట్ చేస్తున్నా అంటూ చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది, ఈ పథకాలు ఎవరికి ఇవ్వాలంటూ ఒక నెపం చెప్తూ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తూ మరొకసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. సో అది నిరసన తనకు వ్యతిరేకంగా నిరసన చెప్తున్నటువంటి స్థానికులు కాంగ్రెస్ అందరినీ కూడా కోపోద్రిక్తుడయ్యే విధంగా తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో రెండవసారి తిరిగి కోడిగుడ్లతో కౌశిక్ రెడ్డిపై దాడి చేశారు. అయితే కోడిగుడ్లు పక్కన ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారి రాజ్ కుమార్ కు తగలడంతో అక్కడటువంటి స్థానికులంతా కౌశిక్ రెడ్డి ఉంటేనే ఇట్లాంటి ఘటన జరుగుతుంది, తాను వెళ్ళగొట్టాలంటూ కూడా మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో తనపై దాడి చేసే ప్రయత్నం చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో కౌశిక్ రెడ్డి కూడా అక్కడి నుంచి సభ నుంచి వెళ్ళిపోయారు. సో ప్రస్తుతానికి మొదటగా తాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మొదటగా కొడుగుట్ల టమాటాలు దాడి, ఆ తర్వాత మరొకసారి రెచ్చగొడుతూ బూత్ల తర్వాత ఎత్తిపోవడంతో తిరిగి కోడిగుడ్లతో స్థానిక కౌశిక్ రెడ్డికి ఎదురు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఏదేమైనా కూడా కౌశిక్ రెడ్డి తీరు అటు గ్రామసభను అడ్డుకోవడం అనేటువంటి తారకర్తన వచ్చాడు. సో అసలు లబ్ధిదారుల విషయం లోపల ఎందుకు గొడవ చేస్తున్నట్టు కూడా దీనిలో చర్చ అయితే జరుగుతుంది. ఏదేమైనా కూడా ఇట్లాంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సిందే, అసలు గ్రామ సభలకు రాని వద్దంటూ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాంగ్రెస్ అయితే నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో దీనిపై పోలీసులు కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అటు కౌశిక్ రెడ్డి అదేవిధంగా స్థానిక ప్రజలకు సంబంధించి కూడా పోలీసులకు చెప్పేదని కూడా త్వరలో తెలుస్తుంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. మొత్తంగా అయితే పాడి కౌశిక్ రెడ్డి అక్కడ గ్రామ సభలో అయితే ఒక వివాదం క్రియేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న సమయంలో అడ్డుపడే ప్రయత్నం చేశారు. కమలాపూర్లో నిర్వహించిన గ్రామ సభకు హాజరై ఈ విధంగా కూడా కాంగ్రెస్ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు కౌశిక్ రెడ్డి. కొంచెమని ఇచ్చేది ఉండాలి. ఏ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు ఇజ్జత్ లేని మీరు కూడా మాట్లాడేటోళ్ళు వాళ్ళకి అర్థం కాదు.
గెలిచిపోయినాడు, ఈడ ఉన్నాడు నా మోచల్ని తాగినోడు, ఆడవై వల్లి పెట్టుడు ఎక్కడిదా కొంచెం మంది ఉండాలి కదా మీకు. పాపము ఆ ఒరిజినల్ కాంగ్రెస్ కానీ అవకాశం ఈరు అక్కడ పోయిన వాళ్ళు పాపము. ఈడుంటే మీరే, ఆడుంటే వాళ్ళే. పాపం కాంగ్రెస్ జెండా మోస్టర్లకు ఈరు అవకాశం. ఈడుంటే మీరే, ఆడుంటే వాళ్ళే. నాకు అర్థం కాదు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళే. పాపం ఒరిజినల్ కాంగ్రెస్ అవకాశం ఇది. టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మొత్తం సర్వం మీరే లాభపడతారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం అటు